మన రోజువారీ జీవితంలో ఏదో ఫ్యాక్ట్ ఛానల్లో దాంట్లో క్వాంటమ్ కంప్యూటర్స్ అనే పదాలు విని ఉంటాం. మామూలుగా ఇదేంద్రా నాయనా అని చెప్పి చాలాసార్లు తలబట్టుకొని ఉంటాము. కానీ మన క్వాంటమ్ కంప్యూటింగ్ అనే ఒక పదం గురించి తెలుసుకోవాలని జిజ్ఞాస అలాగే ఉంటుంది కదా. ఈ వీడియోలో ఆ క్వాంటమ్ కంప్యూటర్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ క్వాంటమ్ కంప్యూటర్ ఏంది, ఎలా పనిచేస్తుంది, అసలు దీని ప్రయోజనం ఏంది, మిషన్ లెర్నింగ్కి క్వాంటమ్ కంప్యూటింగ్కి లింక్ ఏంది, అసలు ఎందుకు వాడతారు ఒకసారి చూద్దాం. క్వాంటమ్ కంప్యూటింగ్లో మన కంప్యూటర్ లాగే క్లాసిక్ బిట్స్కి బదులు క్యూబిట్స్ వాడతారు. ఈ క్యూబిట్స్ మన క్లాసిక్ బిట్స్ లెక్కే 0-1 వాల్యూసే ఉంటాయి. కానీ దీంట్లో మనం మల్టిపుల్స్ వాల్యూస్ ఇవ్వచ్చు. అంటే అట్ ద టైం నువ్వు ఒక కంప్యూటర్కి ఒక ఈక్వేషన్ చేయమని ఇస్తే అది నీకు అట్ ద టైం ఒకటే చేయగలదు. బట్ ఈ క్వాంటమ్ కంప్యూటింగ్లో ఇప్పుడు 2+2 3+2 ఇట్లా వరుసగా అట్ ద టైం ఒక 2-3 వాల్యూస్ ఇస్తే క్వాంటమ్ కంప్యూటింగ్లో అది మనకు చేసి చూపిస్తుంది. ఎందుకంటే క్వాంటమ్ కంప్యూటింగ్లో వాటిది సూపర్ పొజిషనింగ్ సిస్టమ్. అంటే ఫిజిక్స్లో సూపర్ పొజిషనింగ్ సిస్టమ్ అంటే 2 or more వేవ్స్ కలిసి ఒక వేవ్ని క్రియేట్ చేయటమే. అంటే 2 or more ప్రాబ్లమ్స్ కలిసి ఒక రిజల్ట్ని చేసినట్టు. నీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే గిటార్ స్ట్రింగ్ వాయించినప్పుడు వచ్చే శబ్ద తరంగాలు అన్నీ కలిసి ఒక శబ్దాన్ని క్రియేట్ చేస్తే దాన్నే సూపర్ పొజిషనింగ్ అంటారు. లేజర్ బీమ్స్ సాయంతో సూపర్ పొజిషనింగ్ని క్యూబిట్స్లోకి ఇన్సర్ట్ చేస్తారు శాస్త్రవేత్తలు. ఇన్సర్ట్ చేయటం ద్వారా క్వాంటమ్ కంప్యూటింగ్లో ఒక మిషన్కి అట్ ద టైం చాలా వాల్యూస్ని ఇవ్వగలం మనం. సో క్వాంటమ్ కంప్యూటింగ్తో మిషన్ లెర్నింగ్లో లార్జ్ డేటా సెట్స్ ఆల్గరిథమ్స్ని మనం ఈజీగా అట్ ద టైం మనం తీసేసుకోవచ్చు. అసలు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ని 1985లో డేవిడ్ డ్యూస్ ఫస్ట్ టైం ఐడియాని ఇంట్రొడ్యూస్ చేశాడు. తర్వాత 1992 దాకా వరుసగా చాలా ప్రయోగాలు అయినాయి. బట్ 1997లో ఫస్ట్ టైం MIT యూనివర్సిటీకి చెందిన నెల్ గ్యాట్స్ఫీల్డర్ అండ్ ఐజాక్ చాంగ్ ఫస్ట్ టైం MIT యూనివర్సిటీలో క్వాంటమ్ కంప్యూటర్ని పబ్లిష్ చేశారు. ఇప్పుడు మన ఇండియాలో కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ తేవాలని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ ఆలోచిస్తుంది. 2023లోనే ఇండియన్ గవర్నమెంట్ 6,000 కోట్లు పెట్టి క్వాంటమ్ కంప్యూటింగ్ పరికరాలని వాటి మీద చేసే ప్రొఫెసర్లని వాళ్ళని పిలుచుకుంది. 2024 నుంచి 2031 దాకా దాదాపు